ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు, వెళ్లారు. బీసీ ఆత్మగౌరవ సభలో రొటీన్ ప్రసంగమే చేశారా? సీఎం అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోయారు? బీసీని సీఎం చేస్తామని చెప్పి అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం వెనుక కారణం ఏంటి? ప్రధాని సభ సక్సెస్ అయినప్పటికీ కమలం కార్యకర్తల్లో జోష్ నింపలేకపోయారా? లాస్ట్ ఛాన్స్ కాషాయ పార్టీ సద్వినియోగం చేసుకుంటుందా? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించిన తర్వాత పార్టీలో కొంత జోష్ కనిపించింది. ఈ క్రమంలో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్ వచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రధాని మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీ నేతలు ఢీలా పడిపోయారు. బండి సంజయ్ను అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత పార్టీలో వచ్చిన స్తబ్దత సీఎం అభ్యర్థి ప్రకటనతో పోతుందని అనుకున్నారు. కానీ అలాంటి ప్రకటన చేయకపోవడంతో బీజేపీ ఎదురీదాల్సి వస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీ ముందుకు దూసుకు వెళ్లలేని పరిస్థితి. బండి సంజయ్ను తొలగించడంతో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం దొరికినట్లయింది. బీజేపీ నాయకత్వం తప్పుదిద్దుకునేందుకు పక్కా వ్యూహాలు పాటిస్తున్నా అమలులో మాత్రం అది మిస్ అవుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగం చూస్తే అదే అర్థమవుతుంది. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని చాలామంది ఊహించారు. అలా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో కదలిక వస్తుందని, బండి సంజయ్ను తప్పించిన అంశం పక్కకు పోతుందని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీకి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సంప్రదాయం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించదు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. బీసీ సీఎంని చేస్తామని ప్రకటించి అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఏ పార్టీ అయినా రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అభ్యర్థిని కూడా ప్రకటించి ఉంటే పార్టీలో ఇంకా జోష్ పెరిగేదని పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణ బీజేపీలో బీసీలో బలమైన నేతలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ను ఢీకొట్టే స్థాయికి ఎదిగిన బండి సంజయ్, అలాగే కేసీఆర్ సహచరునిగా ఉండి ఆయనని సవాల్ చేస్తున్న ఈటెల రాజేందర్తో పాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు. అందుకే వీరిలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందన్న అంచనాలు వచ్చాయి. అలా కాకపోయినా ఇద్దరికీ చెరో 2.5 ఏళ్లు అవకాశం కల్పిస్తామని ప్రకటించి ఉంటే మున్నూరు కాపు, ముదిరాజులతో పాటు ఇతర బీసీ కులాలు కూడా బీజేపీకి మద్దతు తెలిపేవారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీలో ప్రధానమైన వర్గం. బండి సంజయ్ అదే వర్గానికి చెందినవారు. కారణం ఏదైనా బీఆర్ఎస్కు ఆ వర్గం వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించడం వెనుక వారి మద్దతు ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ వర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకున్నారు. ఇంకోవైపు ఈటెల రాజేందర్ ఉండనే ఉన్నారు. బీజేపీ బీసీ సీనియర్ నేతల్లో ఈటెల రాజేందర్ మరో కీలకమైన నేత. కేసీఆర్తో పాటు నిన్న మొన్నటిదాకా నడిచి అప్పటి టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఈటెల ఉద్యమ నాయకుడు కూడా. అయితే తర్వాత పార్టీ నుంచి అవమానకరంగా బయటకు రావాల్సి వచ్చింది.
బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈటెల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్పై ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ముదిరాజ్ వర్గానికి ప్రధాని మోదీ సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే వారంతా ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కానీ మోదీ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. తెలంగాణలో మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే ధైర్యం ఉందా అని కేటీఆర్ తరచూ ప్రతిపక్షాలను సవాల్ చేస్తుంటారు. ప్రధాని మోదీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే బీఆర్ఎస్ సవాల్కు సమాధానం చెప్పినట్లయ్యేది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా కార్నర్ చేసి ఉండేవాళ్లు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అనే దానిపై పంచాయతీ నడుస్తుంది. నేనంటే నేనే సీఎం అని హస్తం పార్టీలో ఇప్పటికే చాలామంది నేతలు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఎలా చూసినా బీసీ సీఎం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమయ్యే పరిస్థితి కనబడ్డం లేదు. బీజేపీ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్ని కార్నర్ చేసినట్లవుతుందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. అయితే మోదీ మాత్రం సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. బీసీలు అనగానే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజిక వర్గాలు గుర్తొస్తాయి. అందులోనూ ప్రస్తుతం బీజేపీలో ఉన్న బీసీ నేతల్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ రాష్ట్ర స్థాయి నేతలుగా ఉన్నారు. బండి సంజయ్ అధ్యాయం తెలంగాణ బీజేపీలో ఎప్పటికీ మరిచిపోలేనిది. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఒక ఊపును తీసుకువచ్చిన నాయకుడు బండి సంజయే. అధికార పార్టీ బీఆర్ఎస్తో సై అంటే సై అన్నట్లుగా సాగింది బండి ప్రయాణం. సంజయ్కి ఆది నుంచి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది. ఈ కారణంగా బండిని పదవులు వరించాయి. పూర్తి మాస్ తరహాలో డైలాగులు కమలనాథుల్లో ఓ కొత్త జోష్ నింపాయి. బీజేపీని తెలంగాణలోని ప్రతి పల్లెకు చేర్చిన ఏకైక నాయకుడు బండి సంజయ్ మాత్రమే. ఒకానొక దశలో కేసీఆర్ను ఢీకొట్టే నాయకుడు బండి సంజయ్ మాత్రమే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఇక ఈటెల రాజేందర్ విషయానికొస్తే ఆయన ఒక్క ముదిరాజులకే కాదు, తెలంగాణలోని బీసీ కులాలన్నిటికీ ఐకాన్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెబితే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈటెల పేరే. ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలోని బీసీ కులాలన్నీ ఏకమవుతాయన్న వాదన కూడా ఉంది. బీసీ కులాలన్నీ ఏకమైతే తెలంగాణలో బీజేపీకి అధికారం పక్కా అని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఉండగా వాటిలో వెలమ కులానికి చెందిన కేసీఆర్, బీఆర్ఎస్ అధినేతగా, కాంగ్రెస్ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాలకే సీఎం పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తుండగా తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ గనుక బీసీ నేతను సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే తెలంగాణ రాజకీయం మారుతుంది అంటున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. బీసీలంతా ఆధిపత్య కులాల పాలనపై వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ గనక ఫలానా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామంటే గంపగుత్తగా ఆ వర్గాల ఓట్లన్నీ కమలం పార్టీకి పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. బండి సంజయ్కు మద్దతుగా మున్నూరు కాపులు ఉన్నారు. ఈటెల రాజేందర్కు మద్దతుగా ముదిరాజులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఇంకో వర్గం ఓట్లు దక్కుతాయా లేదా అన్న సందేహం ఉంది. కాబట్టి చెరుక్క 2.5 ఏళ్లు సీఎం ఛాన్స్ ఇస్తామని బీజేపీ అధిష్టానం ప్రకటిస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం ఖాయమని అంటున్నారు. అప్పుడు ఏ వర్గానికి ఇబ్బంది ఉండదన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాల బలం 30% పైగా ఉంటుందని అంటున్నారు.
అంతేకాదు ఇతర బీసీ వర్గాలు కూడా బీసీ అభ్యర్థులను సీఎంగా ప్రకటిస్తే కమలం పార్టీకే ఓటు వేస్తారని చెబుతున్నారు. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేనంతగా రాజకీయ సమీకరణలు చేయడంలో బీజేపీకి ఉన్నంత పట్టు మరి ఏ ఇతర పార్టీకి లేదు. ఇప్పటికే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుండి తప్పించి చేతులు కాల్చుకున్న బీజేపీ ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటుందా? కాషాయ పెద్దల మలివిడత ప్రచారంలో అయినా ఆ పని చేస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.